నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా మైనర్లు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడిపిస్తే ఇప్పటిదాకా ఏమిటి, ఆ పిల్లాన్ని పట్టుకుని శిక్షించేవారు. కానీ మోటార్ వెహికల్ యాక్ట్ ఇప్పుడు అమెండ్ చేశారు. దీనివల్ల ఏంటి, ఒకవేళ మైనర్ పిల్లలు స్కూటర్ కానీ కారు కానీ ఇల్లీగల్గా నడిపించి పోలీసు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ గార్డియన్కి పనిష్మెంట్ ఉంటుంది, జైలుకి కూడా పంపిస్తారు. 25,000 రూపాయలు నష్టపరిహారం కట్టాలి. ఇట్లా మీ పిల్లల్ని మీరు ఎలో చేశారు, కంట్రోల్ చేయలేదు, వాళ్ళు మైనర్లు, ఇట్లా కారు కానీ స్కూటర్ కానీ నడిపించడానికి మీరు దోహదపడ్డారు, మీరు సరిగ్గా కంట్రోల్ చేయలేదు కాబట్టి మీదే బాధ్యత పిల్లలు ఈ విధంగా వయలేట్ చేయడంలో అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఇంకా రాను రాను అన్ని రాష్ట్రాలు కూడా ఇదే ఫాలో అవుతాయి. కాబట్టి గతంలో లాగా మైనర్లు మా పిల్లాడు అనే ముద్దుగా మీరు బండిస్తే మీరు రెస్పాన్సిబుల్, మీరు జైలుకి వెళ్తారు. 25,000 రూపాయలు నష్టపరిహారం మీరు చెల్లించాల్సి వస్తుంది. పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి. పిల్లలే, కరెక్టే, మీ పిల్లలే, ప్రేమ పంచాలి. కానీ ఇట్లా వాళ్ళని 2 వీలరు 4 వీలరు మైనర్ పిల్లలకి ఇచ్చి వేరే వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలు ఆడకుండా స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇది స్టార్ట్ చేసింది. ఇది రాను ఇండియా అంతా ఇదే ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి దయచేసి పెద్దలకి నేను చెప్పేది ఏంటి, మీరు మీ ముద్దుతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకి మీరు స్కూటర్ కానీ కారు కానీ మైనర్లు అయితే ఇవ్వకండి. ఇస్తే మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి అని ఈ సెక్షన్ చెప్తుంది. ఇప్పుడు అసలు సెక్షన్ 4 MV యాక్ట్ ప్రకారము మైనర్లు నిషేధం ఇట్లా డ్రైవ్ చేయడం. కానీ ఇది ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అయింది. కొత్త చట్టం మార్పులు తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి గార్డియన్స్కి, తల్లిదండ్రికి రిక్వెస్ట్ చేసేది, మీ మైనర్ పిల్లల్ని ఇలా నడపనీయకుండా చూడండి, మీరు చిక్కుల్లో పడకండి. ఇట్లా నడిపించి పోలీస్ చేతుల్లో పడితే మీరు చిక్కుల్లో పడతారు. మైనర్కి ఏం కాదు, వాడేదో వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతారు. కానీ మీకు తెలుసో తెలియకో, మీకు తెలియకపోయినా కూడా మీరే బాధ్యత వహించాలి. కాబట్టి స్ట్రిక్ట్గా కారు తాళాల్లో, స్కూటర్ తాళాల్లో లాకర్లో పెట్టుకోండి, పిల్లలకి అందుబాటులో ఉంచకండి మైనర్ పిల్లలకి అని ఈ కొత్త చట్టం చెప్తాం.